హాయ్ అండి. నేను మీ విజ్జిని. ఈరోజు బచ్చల కూర, చల్ల కూర తయారీ విధానం చూపించబోతున్నాను. ముందుగా బచ్చల కూరను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని, తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత బచ్చల కూర వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత పుల్లటి పెరుగు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తగినంత కారం, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత బచ్చల కూర ఉడుకుతుంది మనకి, చూసుకోవాలి. బచ్చల కూర ఉడికిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతే, మనకి బచ్చల కూర తయారీ విధానం.